చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని తెలిసే కాలం నతించదాని రోజకై మీకందరికీ స్వాగతము, మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఇంత మంచి టాలెంట్స్ ఏ క్లాసులో కనిపిస్తుంది. అదంతా మా పిల్లలకి బాగా ఏడ్చి తీసుకొచ్చారు. చిన్నపిల్లలు చెప్తానే మీరందరూ కూడా పాఠశాలకు వచ్చినందుకు కూడా మీకందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్పాలనుకుని పిలిచామంటే రెండే విషయాలు. మీరు స్కూల్కి పంపించండి, వాళ్ళ భవిష్యత్తుకు మేము బాటలు వేస్తాం. బడి వరకు మీరు నడిపించండి, వాళ్ళ భవిష్యత్తుకు మేము బాటలు వేస్తాం. ఇది మా స్లోగన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం కార్డ్స్ ఇస్తున్నాం మీకు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఇదేంటి మేడం? హెల్త్ కార్డ్ ఇవ్వండి మేడం. అంటే మామూలుగా ఇంతకుముందు అయితే హెల్త్ కార్డు మార్కుల పరంగా ఇచ్చేటువంటి కార్డు ఉండేది. ఇది అలా కాదు. అన్ని విద్యార్థి యొక్క అభిరుచులు, విద్యార్థి యొక్క ఛాలెంజెస్, అంటే దేంట్లో కష్టం ఉంది, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది, అన్ని తెలియజేసేటువంటిదే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అంటే ఇక్కడ విద్యార్థి డీటెయిల్స్ ఉంటాయి, అటెండెన్స్ ఉంటుంది, అలానే వారి యొక్క ఇంట్రెస్ట్ ఉంటాయి, తర్వాత వాళ్ళ మార్కులు ఉంటాయి, వాళ్ళు దేంట్లో అంటే వెనకబడి ఉన్నారు, ఎలా ముందుకెళ్ళాలి అనేది. తర్వాత హెల్త్ కార్డ్, దానికి ఆరోగ్యపరంగా అంటే హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉన్నారు, వాళ్ళ హెచ్పి లెవెల్స్ ఎంత ఉంటాయి, వాళ్ళు ఏం ఆహారం తీసుకోవాలి, దీన్ని బట్టి రక్తం తక్కువ ఉంది, ఇలాంటివన్నిటికి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే ఓకే మేడం. ఇది ఒకసారి క్లాస్ పాపను బాగా చదివించండి. హాలిడేస్లో కూడా మేము కేర్ తీసుకుంటాము. మీ సహాయ సహకారం కావాలంటే చూసుకోండి. మార్క్స్ ఓకే అంటే బాగా చదువుతున్న అమ్మాయి మెగా పేరెంట్స్ ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని తెలిసే కాలం నతించదా. వాళ్ళ ఇంట్రెస్ట్ దేని విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది,
చెయ్యాలి, 10th లో ఈ మార్కులు తెచ్చుకోవాలనేది షార్ట్ టర్మ్ గోల్. అలా కాకుండా లాంగ్ టర్మ్గా అంటే నేను ఈ ఆఫీసర్ అవ్వాలి అనేది టార్గెట్ అవుతుంది. ఇవన్నీ దాటుకుంటేనే అక్కడ చేరుకోగలుగుతాం. ఇలా మామూలు కాదు కాకుండా హెచ్పిసి అనేది ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చారు. చూడండి మార్కులు, గ్రేడింగ్, ఇలా మొత్తం కాడంతా చూడండి. బిడ్డకు సంబంధించినటువంటి అన్నిటి గురించి తెలిపేదే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. దీని గురించి 5 out of 3 స్టార్ రేటింగ్ వచ్చింది. వచ్చింది అంటే టీచర్ అటెండెన్స్, తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ కొంచెం తగ్గింది. మార్కులు గత ఎస్ఎస్సి పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి మనకి ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్ లో మనం 3 స్టార్ తెచ్చుకున్నాం. ఆ రిజల్ట్స్ బాగుంది కాబట్టి టీచర్ అటెండెన్స్ బాగుంది, రిజల్ట్స్ బాగుంది, మౌలిక సదుపాయాలు బాగున్నాయి కాబట్టి 4 పారామీటర్స్ లో తీసుకుంటే మన స్కూల్లో 3 రేటింగ్ వచ్చింది. ఒక్క స్టూడెంట్ అటెండెన్స్ లోనే మనం తక్కువ స్థాయిలో ఉన్నాం. అది పేరెంట్స్ గా మీరు ప్రతిరోజు బిడ్డని స్కూల్కి పంపించాలా, పంపిస్తే మనం ఇంకా ఈసారి నెక్స్ట్ టైంకి 4 స్టార్ చేస్తాం. ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం. రెండు కార్డ్స్ పంచుకున్నారు కదా, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అండ్ హెల్త్ కార్డ్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ యొక్క గొప్పతనం ఏంటి అనేది మీకు అందరికీ మేడం గారు వివరించుకుంటారు. ఇంకా హెల్త్ కార్డ్ మీ పిల్లల ఆరోగ్యం గురించి అంతా కూడా దీంట్లో ఉంటుంది. వెయిట్, ఐరన్ లెవెల్స్, హైట్, మీరు ఏ స్థాయిలో పిల్లలు ఉన్నారు ఆరోగ్యపరంగా అనేది చెప్తుంది. ఇది మొత్తం విద్యార్థుల యొక్క ప్రగతి అన్ని రకాలుగా అటెండెన్స్ దగ్గర నుంచి మార్కుల వరకు, వాళ్ళ అభిరుచుల దగ్గర నుంచి వాళ్ళ మొత్తము ఇంట్రెస్ట్, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉంటారు అన్నింటి గురించి తెలియజేసేదే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి, ఒక్కొక్కటి మొత్తం పిల్లల వివరాలు ఉంటాయి, అటెండెన్స్ ఉంటుంది, తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి, మార్కులు ఉంటాయి. ఇవంతా కూడా మేము పర్మనెంట్ మార్కర్తో రాస్తున్నాం. మీరు చెప్పితే కూడా పోవు. విద్యార్థికి పర్మనెంట్ గా వాడు ఇప్పుడు 8th క్లాస్ లో ఉన్నాడు, పెద్ద వాళ్ళ మంచి ఉద్యోగుల్లో పోయిన తర్వాత కూడా ఇది చూసుకోవడానికి వీలుగా పర్మనెంట్ మార్కర్తో వారి యొక్క వివరాలన్నీ నమోదు చేసినటువంటి కార్డు హెచ్బిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు. ముందు కార్డు లాంటిది కాదు, ఇది అన్ని రకాలైనటువంటి విద్యార్థి విషయాలన్నింటినీ తెలియజేస్తుంది. గమకించే రాగాన ఏదో వీణా మోనా మోయేనా. పిల్లల్ని రోజు స్కూల్కి పంపించాలి. తర్వాత స్కూల్కి వచ్చిన తరువాత వాళ్ళు చదివేటట్టు చూడాలి. మేము అందరం హోంవర్క్లు ఇస్తున్నాం. వాళ్ళు ఇవ్వలేదు అంటే మీరు పుస్తకాలు చూడండి, గట్టిగా చదవమని చెప్పండి, వింటూ ఉండండి. పిల్లల్ని ఈ రోజు నుంచైనా చదివించడం అలవాటు. ఇది కూడా అకౌంట్ అమౌంట్ పెట్టేసాం 100 పెట్టినారు కదా 100 సబ్జెక్ట్ అయినా ఆన్సర్ పరీక్షలు పెట్టేది అదంతా, కానీ పిల్లలు 4 గంటలకే లేయాలి, ఎవరు లేయడం లేదు. అది చూసుకోండి. 5 తర్వాత కూడా పెరిగిందో తలపు తొలి